రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి ఖర్చు పెట్టుకొని వీళ్ళకి బాకీ పడ్డాయి. ఇప్పటి వరకు 21,000 కోట్ల రూపాయల బాకీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 65 మంది చనిపోయారు. ఎవరు? రిటైర్ ఉద్యోగస్తులు. దేనికి? వాళ్ళకి సత్వర సమయానికి రిటైర్మెంట్ అయిన 2-3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బకాయిలు అందకపోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు ఏమేమి ఉంటాయంటే గ్రాడ్యుటీ, జీపీఎఫ్, తర్వాత కమ్యూటేషన్, లీవ్ కమ్యూటేషన్ ఎలవెన్సెస్, అదే రకంగా వాళ్ళు జనరల్ ఇన్సూరెన్స్లో దాచుకున్నట్టు పైసలు. అంటే జీపీఎఫ్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సర్వ ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను ప్రతి సంవత్సరము ప్రతి నెల ఉద్యోగం చేసినందుకు ఆయన నెట్ కాకుండా గ్రాస్ ఇన్కమ్ నుంచి, గ్రాస్ శాలరీ నుంచి కొంత అమౌంట్ని కట్ చేసుకుంటాడు. అంటే జీపీఎఫ్లో భవిష్యత్ తరాల కొరకు, అంటే భవిష్యత్తు పేమెంట్ కొరకు చేసుకుంటాడు. అదే రకంగా ఇన్సూరెన్స్ అనంటే తనకి ఆపద సమయంలో ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చినా, లేదా వాళ్ళ పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినా, లేదా పిల్లల వివాహాల కోసం కానీ చదువుల కోసం కానీ దాచిపెట్టుకున్నటువంటి ఇది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక లూటీ, ఇది ఒక దొంగతనం. ఆర్టికల్ యొక్క భారత శిక్షా స్మృతి ప్రకారంగా వీళ్ళని ఇప్పటి వరకు కూడా ఇట్లా చూపెట్టబడ్డ వాళ్ళకి వీళ్ళు శిక్షార్హులు. కాబట్టి వెంటనే ఆ యొక్క పద్ధతిగా వెంటనే ఈ మార్చి 31 వరకు లోపల వాళ్ళ యొక్క బకాయిలు 21,000 రూపాయల బకాయిలు, మీకు 4th సిటీ మిలీనియం సిటీకి పైసలు వస్తాయి, ప్రతిదానికి మూసి సుందరీకరణకి పైసలు వస్తాయి, లేకపోతే మీరు చేసేటటువంటి ఖమ్మంలో ఇళ్ళు కూలగొట్టడానికి పైసలు వస్తాయి, కొర్ల రాజేష్ని ఇది కస్టోడియల్ హత్య చేయడానికి పైసలు ఉంటాయి, వాళ్ళందరినీ మేనేజ్ చేయడానికి. ఆ చిన్నపిల్ల ఏం చేసిందంటే, నాగర్ కర్నూలు వాళ్ళ అమ్మాయి రెడ్డి వాళ్ళ రాజ్యంలో ఆ యొక్క చిన్న పాప పసికందుకు 2 నెలల పసిపంగును కూడా జీవితాన్ని చిదిమేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలు అన్ని శాపాలుగా మారి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలటం ఖాయం. మరియు ఇంకొకటి, రిటైర్మెంట్ ఉద్యోగుల సందర్భానికి వచ్చినట్లయితే బీసీవై పార్టీ యొక్క రాష్ట్ర నాయకుడిగా మా యొక్క దేశ రాజైకుడు, నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క రిటైర్మెంట్ ఉద్యోగుల మహాసభ జరపడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క మహాసభను మేము జరుపుతాము. ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్యలని ఎండగడతాం. మేము 2000 టీఎస్ఆర్టీసీలో రిటైర్ అయ్యాము. 2017 నుండి ఇప్పటి వరకు మా ఏరియర్స్ కానీ ఏం సెటిల్మెంట్ రాలేదు. గ్రాట్యుటీ, ఏరియర్స్, ఎన్కాష్మెంట్ ఏమీ రాలేదు. ఇందులో చాలామంది పాపం ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది చనిపోయారు, చాలామంది పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినాయి. వాళ్ళ పిల్లలకి ఈ డబ్బులు వస్తే పెళ్ళిళ్ళు చేయాలని పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టుకొని క్యాన్సిల్ అయిపోయి నానా ఇబ్బందులు పడుతున్నా కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇంకోటి, ఇప్పుడు ఎక్కడో గాంధీ విగ్రహం పెడతా 5,000 కోట్లు అప్పు చేసి అంటున్నారు. అది అవసరం కాదు. మనకిప్పుడు ఈ ఉన్న ఉద్యోగులు ఇంత 30 ఏళ్ళు కష్టపడి పనిచేసినందుకు 2,000 కోట్ల ఆర్టీసీకి ఇస్తే మీరు దయచేసి వీళ్ళందరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మా హక్కు మాకు ఇప్పండి. మేమేం మిమ్మల్ని ఏం అడగట్లేదు. మీరు ఎక్కడో విగ్రహం కష్టపడ్డ పైసలు మేము 5,000 కోట్లు తెస్తాము. అప్పు తెచ్చి ఎవరికి? మా ప్రజల సొమ్మే కదా, మా సొమ్ము మాకు ఇచ్చేయండి. మేము గ్రాట్యుటీ అంటే అది హక్కు, కార్మికుల హక్కు. ఆ హక్కును మీరు హరిస్తున్నారు. ఏరియర్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, ఎవరు అడిగే నాదులు లేడు. ఎవరు మాట్లాడే స్ట్రైకులు లేవంటారు, యూనియన్లు లేవు. అన్ని విధాల అనగదొక్కే కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని సవినయంగా పరిష్కరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీరు మా నిరుద్యోగుల, ఆర్టీసీ రిటైర్ అయిన ఉద్యోగుల కోసం మీరు ఇంత కవరేజ్ చేస్తున్నారు. మీకు అన్ని విధాల భగవంతుడు మీకు లాభం చేకూర్చాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని మీరు గుర్తిస్తే ఆ ప్రభుత్వం కూడా దిగి రావాలి. ఎందుకంటే మా దగ్గర అశ్వత్థామరెడ్డి అని ఒక టాప్ లీడర్ ఉండే, తర్వాత థామస్ రెడ్డి అని, తర్వాత రాజిరెడ్డి అని, ఇలా ఎంతోమంది లీడర్స్ మా దగ్గర మాకు న్యాయం చేస్తామని చెప్పి గౌరవనీయులైన హరీష్ రావు గారు మాకు యూనియన్ ప్రెసిడెంట్ ఉండి మా యూనియన్ వాడుకొని సకల జనుల సమ్మెలో ప్రతి దాంట్లో కూడా మేము ముందున్నాం. బస్సు ఒక డ్రైవర్ కండక్టర్కు చెప్పితే ఒక గ్రామం మొత్తానికి ఆ విషయం వెళ్ళేంత తెలంగాణను మేము దాని ముఖ్యంగా తెలంగాణ విభజన కేసీఆర్ జిందాబాద్ అనే నినాదాన్ని ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ముందుకు తీసుకెళ్లారు. తర్వాత అన్ని విద్యుత్ రంగం కానీ అవన్నీ తర్వాత, కానీ ప్రజా రవాణా సంస్థ ప్రతి మనిషి బస్సు టికెట్ తీసుకునే వాడికి ఒక మాట, మనకు తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలి. అట్లా పోరాడిన మా సంస్థను వాడుకొని హరీష్ రావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో హరీష్ రావు గారు రిజైన్ చేసేసారు.
ఎందుకు రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది మీకు దగ్గర? మా పూర్వీకులు, నేను ఒక ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ చిల్డ్రన్, నేను మా ఫాదర్ వాళ్ళు కష్టపడి ఎన్నో ప్రాపర్టీస్ సంపాదించారు, కొన్ని డిపోలు, తర్వాత యూనిట్లు, ప్రెస్సులు, ఎన్నెన్నో పర్మనెంట్ బిల్డింగ్స్ను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు కష్టార్జిత బస్బాడీ యూనిట్ను, ప్రింటింగ్ ప్రెస్ను మొత్తం సర్వనాశనం చేసేసారు ఈ రెండు గవర్నమెంట్లు కలిసి. కనీసం రేవంత్ రెడ్డి గారైనా ఇవన్నీ బాధలు ఆయనకు తెలుసు. ఆయన అన్న పెద్ద ఆయన పేరు రెడ్డి గారు, ఆయన ఆర్టీసీ డ్రైవర్, ఆయనకు ప్రతి విషయం తెలుసు. ఆయన కూడా ఇవాళ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరితో కలిసి తిరుగుతున్నాడు. మా బాధలేంతో వాళ్ళకి అన్నీ తెలిసి కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. సదుద్దేశమా మంచి ఉద్దేశమా వాళ్ళకే తెలుసు. కానీ ఇట్లా 2017 నుంచి మాకు వచ్చిన బకాయిలు మాకు ఇవ్వకుండా, మా కష్టార్జితం మేము వాళ్ళని బోనస్లు అడగట్లేదు, అడిషనల్ ఏది మాకు బహుమానాలు ఇవ్వమని మేము అడగట్లేదు. మేము కష్టపడి మేము సేవింగ్ చేసుకున్న డబ్బులు, మా స్వకష్టం, మా పిల్లలు, మా భవిష్యత్తు వాళ్ళ కోసమని మేము సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీలో పెట్టుకున్న డబ్బులు కూడా వాళ్ళు గవర్నమెంట్ వాడేసుకున్నది. ఎస్ఆర్పిఎస్ ఇప్పుడు నాశనానికి పట్టించారు. ఎస్ఆర్పిఎస్ కూడా సెటిల్ చేస్తామంటున్నారు. ఇవన్నీ బెనిఫిట్ స్కీమ్స్. హాస్పిటల్, ఆర్టీసీ హాస్పిటల్లో ప్రైవేట్కి ఇచ్చి పడేశారు ఇప్పుడు దాన్ని. మా కష్టంతో అజిత్ సింగ్ గారు ఐఏఎస్ ఆఫీసర్, అజిత్ సింగ్ ఆయన ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గర ఒక్కొక్క రూపాయి వసూలు చేసి ఆర్టీసీ హాస్పిటల్ కట్టాడు. అట్లాంటి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు చేసి కష్టపడి నిలబెట్టిన ఆర్టీసీ సంస్థను మొత్తము కుంటుపరుస్తున్నారు. కాబట్టి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ రావు సార్కి, తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి, మీకు అందరూ తెలుసు పొన్నం ప్రభాకర్ సార్ చాలా తెలియపరుడు. ఆయన ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఆయనకు ప్రాణం. అట్లాంటి ఆయన కూడా ముందు డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఏంటి కారణం చెప్పండి? మీరు 1 కోటి 2 ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం 5,000 కోట్లు పెట్టి బాపు ఘాట్ల కట్టాల్సిన అవసరం, బాపు గారు లేరా? అసెంబ్లీలో లేడా బాపు? మనందరి హృదయాలలో బాపు ఉన్నాడు. ఆయన విగ్రహం చూడాల్సిన అవసరం లేదు మనకు. ఇప్పుడు కొత్త బాపూజీ అని ఈయన పేరు పెట్టుకుంటున్నాడు. 2014 ఫస్ట్ ఎలక్షన్ గెలిచినప్పుడు మాకు 43% ఇచ్చి పుణ్యాత్ముడు అనుకున్నాం మేము కేసీఆర్ను. తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీని అమ్మేసుకుంటూ దాన్ని అందరి లీజుకి ఇచ్చుకుంటూ మా సంస్థని, మా ప్రాపర్టీస్ని అంతా కాబట్టి నాశనం చేశారు. కాబట్టి మీరు దయచేసి మా కష్టాలు మాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రతి నెల కూడా టైంకు జీతాలు ఇవ్వట్లేదు. దయచేసి ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చి వారి భవిష్యత్తును కాపాడాల్సిందిగా మీ ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మీకు మీ ఇద్దరు ఎవరున్నా మీకు పొలైటిక్ టీవీ సభ్యులకు నమస్కారం. థ్యాంక్ యూ. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగుల తరఫున నేను మాట్లాడుతున్నా. నేను రిటైర్ అయ్యి సుమారుగా 2 ఏళ్ళుగా వస్తుంది. మరి మాకు చెల్లించాల్సినటువంటి యొక్క జీపీఎఫ్ కానీ, జేఎల్ఎస్ కానీ, గ్రాట్యుటీ కానీ, కంపిటీషన్ కానీ, డిఏఎస్ కానీ ఏవి ఇవ్వకుండా మమ్మల్ని నడి బజార్లో పడేశారు. ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో ఏమన్నారు? ఈ ప్రభుత్వంలో ఇస్తలేరు కదా, అప్పుడు 3 డిఏలే పెండింగ్ ఉండే, ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందని చెప్పి ఆ ప్రభుత్వాన్ని మీరు బదనాం చేసేసారు. ఇప్పుడు మీరు ఉద్యోగులందరికీ, ప్రస్తుతం వచ్చినటువంటి ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు కానీ 5 డిఏలు ఇవ్వాలి. పీఆర్సీ 6 నెలలు ఇస్తున్నారు. 2 ఏళ్ళు గడిచింది, ఆ డిఏలు లేవు, పీఆర్సీ లేవు. పోనీ అట్లా కూడా అయిపోయింది. మేము రిటైర్ అయ్యి సుమారుగా 2 ఏళ్ళు గడుస్తుంది. మేము మనబరాన్లతోటి మంచిగా ఇంటి దగ్గర మా పెన్షన్లన్నీ, బెనిఫిట్స్ అన్నీ పొంది మా యొక్క అప్పులు చెల్లించుకుంటూ మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో మేము ఏంటంటే ఈ రోడ్ల మీద పాలైపోయి అరవాల్సినటువంటి ఒక పరిస్థితి అయిపోయింది. దయచేసి మీరు ఎన్నికల ముందు ఓ రకం ఉండి ఇప్పుడు ఓ రకం ఉండి నది దాటగానే తెప్ప తగిలేసినట్టు దయచేసి అటు చేయకండి. మన ముఖ్యమంత్రి గారు మీరు ఏమనంటే మా యొక్క ఈ బకాయిల కోసం పోట్లాడుతుంటే నా దగ్గర ఒక్క పైసా లేదు, మీరు కోసుకొని తిన్నా లేదా ఇదని చెప్పి మీరు మాట్లాడుతారు. మీరు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తిగా మేము భావిస్తారు అందరు కూడా. మీరు మా మిత్రులు ఏమంటున్నారంటే కోసుకొని తినేమంటే ఆయన మేకనా గొర్రెనానంటే ముఖ్యమంత్రి గారికి అట్లా హోదాలో ఉంటే అది మాట్లాడతారా? పద్ధతి కాదు కదా. మేకనా గొర్రెనానంటే మీరేమన్నారు? మరి ఇంతమంది ఇప్పుడు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఎంత ఉందంటే సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఉన్నటువంటిది. కేవలం మేము దాచుకున్నటువంటి డబ్బులే మాకేమంటున్నాం. మేము ఉచితాలు ఏమంటలేము, డబుల్ బెడ్రూమ్ ఏమంటలేము, కోకాపేటలో ఒక ప్లాట్ ఏమంటలేము, రేషన్ కార్డు ఏమంటలేను, తులం బంగారం ఏమంటలేము, ఉచిత బస్ పాస్ కూడా మాకేమవుతుందండి. దయచేసి మాకు చట్ట ప్రకారంగా రాయాల్సినటువంటి మాత్రమే మీరు ఇవ్వండి, అంతే తప్ప
మేము ఉత్సాహాలు ఏం అడతలేమండి, బిచ్చం ఎత్తుకుంటలేము రోడ్డు మీద. ఇప్పుడు మేము బిచ్చం అడుకొని ఆడినట్టు రోడ్డు మీద ఆ రకంగా పరిస్థితి అవుతుంది. అది దయచేసి మీరు అట్లా చేయకండి. తర్వాత మీ ప్రభుత్వం లేదంటే అన్నీ కూడా పర్సెంటేజీల ప్రకారం నడుస్తుంది. మా మిత్రులు మాతో పనిచేసే సహోద్యోగులు ఒక 3 రిటైర్ అయినరు. వాళ్ళు ఏంటంటే 10% ఒకరు, 15% ఒకరు ఈ రకంగా కమిషన్లు ఇచ్చి వాళ్ళ గ్రాట్యుటీ కాంపిటీషన్ తీసుకొచ్చుకోరండి. వాళ్ళ పేరు ఏంటంటే ఎదురుగా చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. మరి ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకో, 5 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. 15% అంటే 7.5 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రకంగా ఎన్నో వేదికల నుంచి కూడా మా యొక్క సంఘాలన్నీ కూడా ఈ రకంగా వినిపించినా కూడా మీరు అదే రకంగా చేస్తారు. మీరు 750 కోట్లు కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఇస్తున్నారు. 750 కోట్లు ఎక్కడైతే అండి, ఇప్పటికో 21,000 మంది రిటైర్ అయ్యారు, ఇంకా కూడా రిటైర్ అవుతారు. పోనీ దానికన్నా మీరు కట్టుబడి ఉంటురా? అట్లా కూడా లేదు. దాంట్లో ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ, వాళ్ళ జీపీఎఫ్లు కానీ, జిఎల్ఎస్లు కానీ రకరకాల ఇచ్చేసి ఒక 10% దాంట్లో మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటలేము. మేము మొన్న కూడా ఏంటంటే సుమారుగా అట్లా కాదు, మీకోసం సపరేట్గా 750 కోట్లు ఇస్తామని చెప్పారు. మొన్న ఈ యొక్క మార్చి మొదటి రోజు ఇచ్చినటువంటి దాంట్లో ఏంటంటే కేవలం ఒక 300 కోట్ల చిల్లర మాత్రమే రిటైర్డ్ ఎంప్లాయీస్. కొన్ని బకాయిలు మాత్రం అన్నీ కాదు, అందరికీ అన్నీ వేయలేదు, ఒక్క గ్రాట్యుటీ మాత్రమే ఇచ్చేసేసి ఈ రకంగా చేసేందంటే మీరు చాలా దీన్ని అతిగా చేస్తున్నట్టుగా అన్ని సంఘాలు కూడా అనుకుంటున్నాయి. ఏ ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా 250 పైనటువంటి ఉద్యోగ సంఘాలు తెలంగాణలో ఉన్నాయి. ఏ ఒక్క సంఘాన్ని కూడా మీరు వేదికల మీద మాట్లాడేయకుండా చేస్తారు. మరి వాళ్ళకి ఏం తాయిలాలు ఇచ్చారో తెలియదు, లేకుంటే వాళ్ళు వేసిన తప్పులు పట్టుకొని వేదిక మీద రాకుండా చేస్తారా? మాకు మద్దతు లేకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, మాట్లాడే అందరికి ఉంటుంది. మీరు గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రులు మంత్రులు కూడా మీరు ఇది ప్రజాస్వామ్యం లేదని చెప్పి మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు. దయచేసి అట్లా చేయకండి. మొన్ననే మా మిత్రుడు నాతో సుమారుగా 20 ఏళ్ళు పనిచేసినట్టు భట్టు వెంకటేశ్వర నాయకు కోదాడ దగ్గర జానకిపూర్ సుమారుగా ఆయన 37 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో లెక్చరర్ పనిచేసాడు. మొన్న 20 రోజుల క్రితం చనిపోయింది. ఆయనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే, ఈ డబ్బులు వస్తే చూపించుకుందాం అనుకున్నాడు. అయినా కూడా దాదాపుగా 15 నుంచి 20 లక్షలు అప్పు చేసినాడు, హాస్పిటల్లో పడ్డాడు. చివరికి ఏంటంటే ఇంకా డబ్బులు కావాల్సి ఉంటే ట్రీట్మెంట్ సరిగా అందకైందంటే ఆయన చనిపోయాడు. భట్టు వెంకటేశ్వర నాయకు జేఎల్ సివిక్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ యాచారం నుంచి రిటైర్డ్ అయ్యాడు. మీరు ఈ రకంగా ఏంటంటే మీరు 72 మందికి సాగుల కారకమైంది. వాళ్ళకి డబ్బులు ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, మీరు హెల్త్ కార్డు దాన్ని ఆ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. పోనీ మీ డబ్బులు మాకు చెల్లించాల్సినటువంటి డబ్బులు అడుగుతున్నాం, ఉచితాలు ఏం అడుగుతలేండి ముఖ్యమంత్రి గారు. దయచేసి ఏంటంటే ఆ రకంగా మీరు గెలిచిన తర్వాత ఓ రకంగా, మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ రకంగా ఇటువంటి రెండు మాటల ధోరణి దయచేసి అటువంటి మాట్లాడకండి. మీరు ముఖ్యమంత్రి అందరూ కూడా గౌరవించాలి. ఆ రకంగా లేదు. నిన్న ఎడ్యుకేషన్ కమిటీ ఒకటి వేసేసి దాన్ని రకరకాల ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. ఇదంటే అది పే రివిజన్ కమిషన్ ఉంటుంది. ఎవరో ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు రాజులు ఇంకా వేరే వాళ్ళు ఎవరో అది చేసేస్తే కాదు, దానికి పే రివిజన్ పే కమిషన్ ఉంటుంది. ఆ పే కమిషన్ మీద ఆదాయంగా ఇస్తున్నది. కానీ మీదేదో మీ యొక్క ఇంట్లోకి ఇచ్చేదో, మీ తాత ఇంటికి కానీ ఇచ్చేదో, ఇంకెవరు ఇంటికి ఇచ్చేటువంటి కాదు. ఇది ఉద్యోగులు ఏంటంటే దాదాపుగా వాళ్ళు డిగ్రీలు చేసి పీజీలు చేసేసి ఇటు బయట కోచింగ్ పోయి తర్వాత పరీక్షలు రాసి తర్వాత ఏది ఇంటర్వ్యూకి పోయి ఈ రకంగా సెలక్షన్ అయ్యేటువంటి తప్ప ఏదో ఉట్లుగా 10వ తరగతి చదివే కాదు. 35 నుంచి 40 సంవత్సరాలు మేము ఉద్యోగం చేసినాం, ప్రభుత్వాలను నడిపించినాం. మా దారినే ప్రభుత్వాల ప్రాసెస్ అంతా జరిగింది. మిమ్మల్ని మీరు ఎంపికయ్యేటువంటి విధానాన్ని కూడా మేమే ఎన్నో ఎన్నికల్లో కూడా రాత్రి పగళ్ళు కష్టపడి రకరకాల ప్రమాదాలు ఎదుర్కొని కూడా ప్రభుత్వాలను మేము ఎన్నికలు నిర్వహించి మీలాంటి వాళ్ళని చేసినాము. కానీ మీరే ఈ రకంగా మా గొంతును నడి రోడ్డు మీద కోసేస్తే ఇంకా డెమోక్రసీ ఎక్కడ ఉందండి? అది మీ ఇల్లం ఏమంటున్నామా, మీ జాగలం ఏమంటున్నామా? ఎక్కడెక్కడ ఏదో ఖర్చు పెట్టుకుంటారు. వార్షిక బడ్జెట్ సుమారుగా 3 లక్షల కోట్లు ఉంటాయి. దాంట్లో మాకు చెల్లించడానికి కేవలం 10,000 కోట్లు 15,000 కోట్ల మధ్య ఉంటుంది. ఇంకా రిటైర్ అవుతారు. ఈ రకంగా దీన్ని మసిపూసి మార్కెట్ చేయకండి. నేను 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి పెళ్లికి అనేటువంటి ఖర్చులు కూడా బయటకు వెళ్ళి తీసుకొచ్చిన, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు కూడా ఇవ్వాలి. నా పిల్లలు అడుగుతారు, నా పిల్లల ముందట ఏంటంటే ముఖం చూసుకోవాలనేటువంటి పరిస్థితి. మా డబ్బులు ఇవ్వండి. ప్రజల దగ్గర మీరు అంటున్నారు ఒక్కొక్క ఆయన రిటైర్ అయితే 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయి, 70 లక్షలు వస్తాయి అంటే నీళ్ళకి వెళ్ళిస్తున్నావా? మేము దాచుకునే డబ్బులు తప్ప మిమ్మల్ని బుచ్చబడుకుంటలే. మేము దాచుకో జిఎల్ఎస్లో దాచుకోండి, జీపీలో దాచుకోండి. వచ్చేటువంటి అన్నీ కూడా చట్ట ప్రకారమే. మేము ఉచితాలు ఏమి అడుగుతలేము, ఏది బిచ్చమేమి అతుకుంటలేము. దయచేసి అట్లా చేయకండి. మీరు నా పరిస్థితి నేను కూడా ఏంటంటే బయట అప్పులు తీసుకొచ్చిన, నా ఇల్లు కట్టుకున్నాను, దాన్ని చేసినటువంటి అప్పులు కట్టాలి. నా పిల్లల చదువులు ఉన్నాయి, పిల్లల పెళ్లి ఉన్నాయి. మీరు ఏ రకంగా ఎవరిని అడగాలి, ఎవరి కాలు మొక్కాలి? నేను హాస్పిటల్ పడి చచ్చిపోతే నా కుటుంబానికి దిక్కెవరండి? దయచేసి మీరు అట్లా చేయకండి. తర్వాత ఈ యొక్క ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినట్టు ఏది రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినట్టు 10,000 కోట్లు బేషరతుగా కూడా
వాళ్ళన్నీ కూడా జీపీఎఫ్ కానీ, జేఎల్ఎస్ కానీ, గ్రాట్యుటీ కానీ, కంపిటీషన్ కానీ, లివ్ ఇన్ ఎన్కాష్మెంట్ కానీ, డిఏఎస్ కానీ అన్ని బేషరతుగా ఒకటేసారి చెల్లించాలండి. నా పేరు రాయబారపు రవికుమార్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా 39 సంవత్సరాలు సర్వీస్ చేసి 2025లో రిటైర్ అయ్యాను. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ఎప్పటి డిఏ అప్పుడు డిక్లేర్ చేస్తే ఇంత రామాయణం ఉండకపోయేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడల్లా డిఏ విడుదల చేస్తే ఇంత కుప్ప కాకపోయేది. ప్రజలను మిస్గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 5 డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉంటే కోట్లాది రూపాయలు ఇవ్వవలసి వస్తే ఇంత భారం పడుతుందని ప్రజలకు చెప్తున్నారు. కానీ దీనికి కారణం ఎవరు? ఎప్పటి డిఏ అప్పుడు విడుదల చేసిన పీఆర్సీ 2023ది నివేదిక రెడీగా ఉందని పేరు విజన్ కమిషనర్ చెప్పినప్పుడు ఇంతవరకు కూడా ప్రభుత్వం తెప్పించుకొని ఆ పీఆర్సీ నివేదిక అమలు చేయడం లేదు. ఈ విధంగా ఆలస్యం చేసి ఇప్పటికి 3 సంవత్సరాల ఏరియర్స్ ఇవ్వాల్సి వస్తాయి. ఎప్పటి డిఏ అప్పుడు, ఎప్పటి పీఆర్సీ అప్పుడు ఇస్తే ఇంత రామాయణం ఉండేది కాదని నేను ప్రభుత్వానికి చెప్తున్నాను. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు. మరి వృధా ఖర్చులు ఎందుకు చేస్తున్నారు? మంత్రి బాత్రూమ్కు 76 లక్షలు అని చెప్పి అన్నారు. గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మొన్న అందాల పోటీలు అని పెట్టారు, తర్వాత ఫుట్బాల్ పోటీలు అని పెట్టారు. 5 కోట్లు పెట్టి 1 ఎకరం జాగా జూబ్లీ హిల్స్లో కోర్టు ఏర్పాటు చేసుకుని వీటన్ని డబ్బులు ఎలా వస్తుంది? మేము ప్రభుత్వాన్ని డబ్బులు అడగట్లేదు. మా డబ్బులు మేము నెల దాచుకున్న డబ్బులు, సర్వీస్ కాలంలో దాచుకున్న డబ్బులే మేము అడుగుతున్నాం. కొత్తగా మేము అడగడం లేదు. ప్రావిడెంట్ ఫండ్ అంటే మేము దాచుకున్న సొమ్మే, గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే మేము దాచుకున్న సొమ్మే, టీఎస్ జిఎల్ఏ అంటే కూడా మేము దాచుకున్న సొమ్మే. నెల కటింగ్ పెట్టుకున్నాం. కొందరు ఎక్కువ కటింగ్ పెట్టుకున్నారు, కొందరు తక్కువ పెట్టుకున్నారు. దాన్ని బట్టి ఒక ప్రజల లోపల మిస్గైడ్ చేస్తున్నారు. ఏమని అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయితే 50 లక్షలు ఇవ్వాలి, పెద్ద ఉద్యోగి అయితే 1 కోటి. చాలా తప్పు. ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఒక ఉద్యోగి స్తోమతను బట్టి 1000 రూపాయలు డిడక్షన్ పెట్టుకుంటారు నెలకు, కొంతమంది 5,000 పెట్టుకుంటారు, కొంతమంది 25,000 డిడక్షన్ పెట్టుకుంటారు. ఆ విధంగా మీరు నెల 30-40 సంవత్సరాల కాలంలో దాచుకున్న సొమ్మే. ఇది ప్రభుత్వం జేబులోకి వెళ్ళిచ్చే సొమ్ము కాదు. మేము ప్రావిడెంట్ ఫండ్ అంటే మేము నెల దాచుకున్న సొమ్ము ప్రభుత్వానికి జమ చేస్తే ప్రభుత్వము ఇంటర్న్ ఏజీ ఆఫీస్ అకౌంటెంట్ జనరల్ ఏపీ హైదరాబాద్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ దాని కింద జమ చేస్తుంది. మేము రిటైర్ గానే ఏజీ ఆఫీస్ వాళ్ళు మా డబ్బులు మొత్తం గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ ఇంటర్న్ మాకు వెంటనే ఇచ్చేయాలి. ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా మా వేధించడం ఎంతవరకు సమంజసం? ఈ 63 సంవత్సరాల వృద్ధాప్యంలో కొడుకులు బిడ్డలతోటి మనవలతోటి ఎంజాయ్ చేయకుండా, విశ్రాంతి తీసుకోకుండా మమ్మల్ని రోడ్లో పడేసిళ్ళు. మీకు చావా ఉంటే యువకులతో పెట్టుకోండి, నిరుద్యోగులతో పెట్టుకోండి. కానీ మేము ఈ వృద్ధాప్యంలో రోడ్న పడి మేము మా ఆర్థిక ఇబ్బందులతోటి, అనారోగ్యంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ మానసిక వేదనకు గురై మేము అవస్థలు పడుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 74 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు చనిపోయారు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా బాధ్యత గవర్నమెంట్ ఉన్నది, నైతిక బాధ్యత ఉంది. వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇంతవరకు కూడా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎవరు కూడా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈరోజు ఇందిరా పార్క్లో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన ఈ యొక్క ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అలాగే వెంకటరమణారెడ్డి గారు, కామరెడ్డి ఎమ్మెల్యే, రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, అలాగే కొమరయ్య గారు వాళ్ళకి మద్దతుగా పాల్గొనడం జరుగుతుంది. కార్యకర్త సోదరులు అందరూ కూడా ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు ఎలాగైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి అందాల్సిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ఫలాలు ఉన్నాయో ఈరోజు వాళ్ళకి అందజేయకుండా వాళ్ళ ఇబ్బంది పాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ శాలరీలో పనిచేసినప్పుడు మరి నెలకి వాళ్ళ శాలరీస్కి కట్ చేసిన పీఎఫ్ కోసం కానివ్వండి, గ్రాట్యుటీ కోసం కానివ్వండి, గ్రూప్ మెడిక్లెయిమ్ కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ శాలరీ ద్వారా కట్ చేసుకొని మరి మేము రిటైర్ అయిన తర్వాత మేము మంచిగా జీవించవచ్చని చెప్పి ఆశతో వాళ్ళు ఆ రోజు వాళ్ళ శాలరీ ద్వారా ఈ యొక్క గవర్నమెంట్కి పే చేయడం జరిగింది. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఈరోజు గ్రూప్ మెడిక్లెయిమ్లో వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తలేదు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన వీళ్ళే ఈరోజు మరి హాస్పిటల్లో వాళ్ళకి కవరేజ్ ఇస్తలేరు. వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ రాలేదు, పీఎఫ్లు వస్తలేవు. మరి ఎలాగైతే ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరి వాళ్ళకు సంబంధించిన పెన్షను ఇవన్నీ కూడా బకాయిలు చెల్లించడం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీ దోపిడీకి ఈరోజు చూస్తుంది. కానీ ప్రజలకు, అలాగే ఇలాంటి ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి వాళ్ళ బకాయిలు చెల్లించాలని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఆలోచిస్తలేడు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మరి హైడ్రా పేరుతో, ఇతర స్కీమ్లతో మరి ఇదే హైదరాబాద్లో గడ్డపారతో తోముకుంటూ వాళ్ళ సంచులు నింపుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేస్తలేరు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరి భారీ ఎత్తున తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.